మరొక క్వశ్చన్ సార్. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కి ఆయన రావటము ఇటీవల అంటే నిన్నే పవన్ గారు ఒక కామెంట్ చేశారు. నేను 15 సంవత్సరాల నుంచి ఇంత పోరాడుతున్నా నన్ను చేయలేదు. ఆయన కటౌట్ కట్లేసి ఇది మొత్తం ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ చేయటం, ప్రచారం చేయటం, సీఎం అయిపోయాడు ఏకధాటిగా అనేసి ఆయన నవ్వుతూ అనటం ఎలా చూడాలి దీన్ని అసలు? ఏం చూడక్కర్లేదు, సరదాగా అన్నాడు. ఇప్పుడు అక్కడ అట్లాగే ఒక విజయ్ గారు అంటే ముందు విజయకాంత్ వచ్చారు, కమల్ హాసన్ గారు వచ్చారు, అలెగ్జాండర్ గారు వచ్చారు, శరత్ కుమార్ గారు వచ్చారు. చాలామంది ఆర్టిస్టులు చాలామంది చేశారు. అందరూ కట్అవుట్లు పెట్టుకుని వచ్చారు. ఎవరి కట్అవుట్ అక్కడ నిలబడలా. విజయ్ గారి కట్అవుట్ కూడా అది కూడా ఒక లెవెల్కి వచ్చి ఆగింది అది. బట్ ఆయన సీఎం అయ్యారు అనుకోండి, అది వేరే సంగతి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ గారికి ఈయనకి తేడా ఏంటంటే ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఈయన అటు ఇటు అవుతూ ఉండటంతో వెళ్ళిపోతూ ఉంది. సో ఈయన కూడా నేను అనుకోవటం ఫస్ట్ ఎలక్షన్ ఆయన కంటెస్ట్ చేసి ఉంటే గెలిచి ఉండేవారు. ఏది ఇప్పుడు చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారే ఆ ఎలక్షన్లో ఈజీగా గెలిచేవారని నేను అనుకునేవాడిని. అప్పుడు మేమంతా ఆయన వెనకాలే ఉండేవాళ్ళం. ఇప్పుడు లేనని కాదు, అవసరం లేదు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదాను. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ అవుతారు అనుకునేది 2014లో. ఎందుకంటే అప్పుడు చాలా గ్యాప్ ఉంది ఆంధ్ర రాజకీయంలో. సో ఆ టైంలో వస్తాను ఈయన సడన్గా ఎందుకు మనసు మార్చుకున్నారో ఆయనకి సపోర్ట్ చేశారు. సో అప్పుడు చంద్రబాబు గారు గెలిచారు. రకరకాలు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఈయన సెపరేట్ అయిపోయేసరికి అప్పుడు రెండు పార్టీలు స్ట్రాంగ్ అయిపోయినాయి. ఈయన్ని డిచ్ చేశారు అనుకున్నాను ప్రజలు. ఈ కొంతమంది నమ్ముకున్నారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు ముంచారు ఆయన. ఇప్పటికైనా ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న రాజకీయ ఇప్పుడు అంటే మొత్తం ఆయన ఇటీవల చూస్తుంటే పార్టీని ఎక్కువ దాన్ని కొద్దిగా డెవలప్ చేయాలని చూస్తున్నారు, మార్పులు చేయాలని చూస్తున్నారు, అంతా ఉంది. ఇలా ఈ స్టాండర్డ్ ద్వారా పోతే ఇండివిజువల్గా పోతే రేపు ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా పోటీ చేస్తే? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఆయన ఇంకా 50 ఏళ్ళే కదా ఉంది, 52 ఉన్నట్టున్నాయి. సో ఆయన ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ ఉండాలి రాజకీయాల్లో, ఉంటే డెఫినెట్గా అవుతారు. ఎందుకంటే మన కనుచూపు మేరలో నెక్స్ట్ జనరేషన్లో ఆయనే కనపడుతున్నాడు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన లోకేష్ అనే పరిస్థితిలో ఉంది. ఈయనో లోకేష్ అవ్వాలి, వేరే వాళ్ళు అవడానికి అవకాశం కనపడుతుంది. సో అది ఎట్లా చేస్తారు, వాళ్ళిద్దరూ ఎలా పంచుకుంటారు, విడివిడిగా వస్తారా కలిసి వస్తారా మనకు తెలియదు కదా. బట్ ఏదేమైనా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంది నా ఉద్దేశం.